భగవద్గీతలో 2వ అధ్యాయం పేరు సాంఖ్య యోగము. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం. ఆత్మానాత్మ వివేకమైన విజ్ఞానాన్ని సాంఖ్యము అంటారు. ఈ అధ్యాయంలో ఆత్మ స్వరూపాన్ని వర్ణించడము, పంచభూతాలతో నిండినటువంటి నశ్వరమైన శరీరాన్ని ప్రతిపాదించడము, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి వర్ణన, ఇవన్నీ మనము సాంఖ్యయోగంలో తెలుసుకుంటాం. జీవుడికి జీవితం పైన సరైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అందించడమే ఈ సాంఖ్యతత్వం యొక్క లక్ష్యం. సాంఖ్యయోగము అంటే జ్ఞానంతో నిజాన్ని తెలుసుకొని మన జీవితంలో ఆచరించాల్సినటువంటి మార్గాన్ని కనుక్కోవడం అన్నమాట. యుద్ధ భూమిలో తన వారందరినీ చూసినటువంటి అర్జునుడు అసలు నేను ఎందుకు యుద్ధం చేయాలి అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి మహా జ్ఞానోపదేశమే ఈ సాంఖ్యయోగంగా చెప్తారు. దీనిలో మొత్తము 72 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 10 శ్లోకాలు అర్జునుని మానసిక స్థితికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి నివారణోపాయాలు, దాని గురించిన వర్ణన ఉంటుంది. 11 నుంచి 30 శ్లోకాలు ఆత్మ స్వరూప వర్ణన ఉంటుంది. 31 నుంచి 38 శ్లోకాలు క్షేత్ర ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గురించిన వర్ణన ఉంటుంది. 39 నుంచి 53 శ్లోకాలు నిష్కామ కర్మ యోగ ప్రతిపాదన ఉంటుంది. 54 నుంచి 72వ శ్లోకం వరకు కూడా స్థిత ప్రజ్ఞని లక్షణాలు చెప్పడం జరిగింది. ఇక ఈ సాంఖ్యయోగంలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని, దాని ఉచ్చారణ, దాని అర్థము తెలుసుకుంటూ ఈ సాంఖ్యయోగ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మొదటి శ్లోకం చూద్దాం. ఏ అధ్యాయమైనా మొదలు పెట్టే ముందు అవతరణిక చదవాలి. అంటే మనము దానిలో ఏ అధ్యాయం చదువుతున్నాము, ఎన్నో అధ్యాయం చదువుతున్నాము, ఆ అధ్యాయం పేరేంటి అనేది కూడా చదివి తర్వాత ఆ అధ్యాయంలో శ్లోకాలు మొదలు పెట్టాలి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్య యోగః. సంజయ ఉవాచ తంతథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనం. ఈ శ్లోకం మొత్తము మూల శ్లోకంలో ఉంది. మొదటి పాదము రెండో పాదాన్ని చూడండి. తంతథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం, ఇది మూల శ్లోకంలో చదివేటప్పుడు. దాన్ని బ్రేక్ చేయాలి అంటే తంతథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం అని చదవచ్చు. ఇక 3వ పాదము 4వ పాదం కూడా మూల శ్లోకంలోనే ఉంది. విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన, ఇది మూల శ్లోకంలో ఉన్నది. దాన్ని బ్రేక్ చేయాలి అంటే విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన అని చదవాలి. ఈ వర్ణనతోటి సాంఖ్యయోగం మొదలవుతుంది. అశ్రుపూర్ణాకులేక్షణం అంటే తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగిన వాడు ఏ రకంగా ఉంటాడో చెప్పడం అన్నమాట. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, కనికరంతో కూడుకున్న వాడే కంట్లో నీళ్లు నింపుకొని దుఃఖంతో ఉన్నటువంటి అర్జున్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు అని ఈ మొట్టమొదటి శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. యుద్ధ భూమిలో ఏం జరిగింది అన్న విషయాన్ని. ప్రపంచ భోగాల మీద, దృశ్య విషయాల మీద విరక్తి కలిగి నుల వెంట ధారగా నీరు కారుతూ కనిపిస్తున్నటువంటి వైభవాలన్నీ, భోగాలన్నీ భూతాలుగా కనపడుతూ ఉంటే అట్టి స్థితిని వైరాగ్యము అంటారు. ఆ స్థితిలోనే అర్జునుడు ఉన్నాడు అని చెప్తూ కరెక్ట్ గా అలాంటి వైరాగ్యమే బ్రహ్మోపదేశానికి సరైనటువంటి సమయము అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్దేశం అంటూ సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి వైరాగ్యం లేదనుకోండి, అలాంటి టైంలో బ్రహ్మోపదేశం చేసినా కూడా అది ఒక మురికి పట్టిన బట్టకి రంగతితే ఎంత నిష్ప్రయోజనమో అలానే ఉంటుంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి బ్రహ్మోపదేశాన్ని పొందడానికి అర్జునుడు అర్హత సంపాదించాడు అని సంజయుడు ఉద్దేశం. ఇక్కడ మధుసూదన అని వాడడానికి కారణం ఏంటంటే, మధువు అంటే తేనె. తేనె తీయగా ఉంటుంది కదా. మనకి మన చుట్టూ ఉండేటువంటి దృశ్య విషయాలు కానీ, శబ్ద విషయాలు కానీ, ఏవైనా కానీ అవి మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాల్ని ప్రేరేపిస్తాయి. స్టార్టింగ్ లో మనకి అవి తేనె మాదిరి ఆనందాన్ని ఇస్తాయి, కానీ తర్వాత అవి విషంలాగా బాధ పెడతాయి. కాబట్టి అలాంటి గుణాలను త్యజించాలి. అలాంటి మధుసూదన తత్వము లక్షణాలుగా కలిగినటువంటి వాడు మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అతనికి మధుసూదనుడు అని కూడా పేరు వచ్చింది. ఒక రకంగా ఎలా చెప్తారంటే, మధువు అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆయనకి మధుసూదనుడు అని పేరు వచ్చింది అని కూడా అంటారు. ఇక నెక్స్ట్ శ్లోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి స్థితిని గమనించి అతనికి ఏ రకంగా జ్ఞానోపదేశం చేస్తూ ధైర్యాన్ని నింపుతాడు అనేది మనం రాబోయే శ్లోకాల్లో చూద్దాం. అదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.